నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. చిచి, సినిమా థియేటర్లో ఇవేం పనులు? హద్దులు మీరుతున్న లవర్స్, రికార్డు చేస్తున్న మూడో కన్ను. సినిమా మనందరికీ సినిమాకు వెళ్ళడం చాలా ఇష్టం. ఇవాళ రేపు సినిమా థియేటర్ చూడని పిల్లగాడైతే ఉంటాడు. సరదాగా కుటుంబంతో కలిసి వినోదం పొందడానికి థియేటర్కి వెళ్తే అక్కడ కూడా ఈ లవర్స్ బరితెగించారు. అరే, వీళ్లకు హొయలు సరిపోవు, హోటల్స్ పార్కులు సరిపోవు, ఇప్పుడు థియేటర్ల పని కానిచ్చేస్తున్నారు. అంటే థియేటర్లోనే పని కానిచ్చేస్తున్నారు అంటున్నారు. ఏమైనా ఉంటే 4 గోడల మధ్య చూసుకోవాలి కానీ ఇలా 400 మంది ఉన్న చోట ఇదేం పని అంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఒక విషయంలోకి వెళితే సాధారణంగా ప్రేమికులంటేనే సినిమాలు, షికార్లు, కార్నర్ సీట్ తీసుకుని ఎంజాయ్ చేయడం, 3 ముద్దులు 4 హగ్గులతో ఎంత కొంత ప్రైవసీగా ఉండటం దాదాపు లవర్స్ అంతా చేసే పని. ఇలాగే చేస్తుంటారు కూడా. కానీ ఇప్పుడు రొమాన్స్ చేయడానికి ఓయోలు, పార్కులు కాదు, థియేటర్లో ప్రత్యక్షమవుతున్నారు. థియేటర్లో పని కానిచ్చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు, చీకటిగా ఉంది, ఎవరు చూడటం లేదు అని అనుకుంటారు. కానీ మీరు సినిమా చూస్తుంటే మిమ్మల్ని మూడో కన్ను చూస్తుంది. అదే రిటర్న్ సీసీ. అవును, నిజంగా సినిమా థియేటర్ల సీసీ కెమెరాలు ఉంటాయి. అంటే సినిమా థియేటర్లలో సీసీ కెమెరాలు ఉన్నాయి కూడా. ఆ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్ ఇతర సైట్లో ప్రత్యక్షమవుతున్నాయి. థియేటర్లలో ఈ మధ్య ఆల్మోస్ట్ సీసీటీవీలు ఉంటున్నాయి. కానీ ఈ విషయం తెలియని జనాలు తమ పనిలో తాముంటున్నారు. ఆ పనులు కాస్త రికార్డ్ అవుతున్నాయి. ఇలాంటి ఇంటిమేట్ మూమెంట్స్ సీసీటీవీలో ఉంటాయని తెలిసిన హ్యాకర్స్ సీసీటీవీ ఫుటేజీని హ్యాక్ చేసి సాఫ్ట్ పోర్న్ అమ్ముకుంటున్నారు. అంటే దాన్ని పోర్న్గా అమ్మేసుకుంటున్నారు. అందుకే ఇలాంటి పని చేసే ముందు 1-2 సార్లు 1000 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మీ వీడియో పోర్న్ సైట్లో ప్రత్యక్షం కావచ్చు. మీ వీడియోలు లీక్ అయి ప్రపంచమంతా వైరల్ అయి చూడొచ్చు. అది మీ కంట లేదా మీ ఫ్యామిలీ బంధువుల దగ్గరికి వెళ్ళిందంటే జరగరానిది జరిగి అనర్థాలకు దారి తీయచ్చు. ఊహించుకుంటేనే భయమిస్తుంది కదా. కానీ ఇప్పుడు ఇదో భయంకరమైన ట్రెండ్. ప్రైవేట్గా చేసుకోవాల్సిన పనులను రికార్డ్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ ఈ మధ్య ఇదే ట్రెండ్గా మారింది. మన వాళ్ళు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ చూస్తారు అన్న భయం లేదు. ఎందుకంటే వాళ్ళు బరి తెగించి ఈ పనులను రికార్డు చేస్తున్నారు. ఎలాగైనా ఫేమ్ తెచ్చుకోవాలి. అది మంచిదైనా చెడుదైనా ఏదో ఒక రకంగా ఫేమ్ అయిపోవాలి. ఇదే వాళ్ళ లక్ష్యం. ప్రస్తుతం కేరళలో ఇలాంటి ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు థియేటర్లో ఇంటిమేట్గా ఉండకపోవడమే మంచిదంటున్నారు. సీసీటీవీ కెమెరాలు 24 గంటలు రికార్డ్ చేస్తూనే ఉంటాయని, ఈ పనులు మానుకుంటేనే సురక్షితమని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, సీసీటీవీ సిస్టమ్ను థియేటర్ యాజమాన్యాలు బలోపేతం చేయాలని, స్ట్రాంగ్ పాస్వర్డ్లు, ఎన్క్రిప్టెడ్ నెట్వర్క్ మెయింటైన్ చేయాలని సూచిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని యాక్సెస్ చేయగల సిబ్బందిపై కఠిన పర్యవేక్షణ అవసరమని, రెగ్యులర్ సైబర్ సెక్యూరిటీ ఆడిట్ కూడా ఉండాలని చెబుతున్నారు. మరి ఈ వీడియో మీకు అవగాహన కలిగించింది అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.